దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రభుత్వాలు చట్టాలు మార్చబోతున్నాయి. నువ్వు క్రీస్తు కొరకు నిలబడగలవా? సాక్షిగా జీవించగలవా? ఏ రోజున ఏ రకమైనటువంటి చట్టం మారుతుందో తెలీదు. ఏ చట్టమైనా క్రైస్తవులకు వ్యతిరేకంగానే ఉంటది. క్రైస్తవ్యంలోనికి ప్రజలను రాకుండా కట్టుదిట్టం చేయటానికే ఉంటది. కానీ నీవు నేను క్రీస్తు కొరకు నిలబడగలమా అని అడుగుతున్నా. నేను నిలబడే భక్తి చెయ్యండి, కొట్టబడే భక్తి వద్దు. ఉంటే అటో, లేకపోతే ఉంటే క్రీస్తు బిడ్డవే, లేకపోతే నీ ఇష్టం, నిర్ణయం నీది. కానీ ఉన్నావా క్రీస్తులో సాక్షిగా బ్రతకటానికి, హత సాక్షి అవటానికి జీవించు. అందుకన్నాడు, భూమి ఆకాశములు గతిస్తాయి, ఈ వాక్యం గతించదు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుల దినములు అలాగే జరుగుతుంది. పెళ్లి చేసుకుంటానే ఉంటారు, దేవుడు రాకడ వచ్చి వెళ్ళిపోతాం. ఏ జలప్రళయం వచ్చి పడద్దో తెలియదు, ఏ బాంబులు వచ్చి పడతాయో తెలియదు, ఏ ఉల్కలు వచ్చి పడతాయో తెలియదు. మరణం ఏ రూపాన మనిషిని కబళించుకుని వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కానీ నీవు నేను సిద్ధపడి ఉంటే ఆ పరలోకంలో మనకంటూ ఒక స్థానాన్ని దేవుడిస్తాడు.